ఆళ్లగడ్డలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గంగుల ప్రభాకర్ అన్న మా పార్టీలో చేరాడు. చేరిన వెంటనే ఆ గ్రామంలో ప్రభాకర్ రెడ్డి అన్నకు సంబంధించిన ఇంపార్టెంట్ నాయకుడిని వెంటనే చంపించేశారు. ఇలా ఎక్కడెక్కడ జరిగాయని చూస్తే 6వ తారీఖు 2017లో ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీ లీడర్ ఇందుకూరు ప్రభాకర్ రెడ్డిని చంపారు. మే 6, 2017. డిసెంబర్ 9, 2016 వైఎస్ఆర్ పార్టీ లీడర్ వేంపల్లెలో మండల వైస్ ప్రెసిడెంట్ గజ్జల రామరెడ్డి నా నియోజకవర్గంలో చంపారు. 31 మార్చి 2015 కిష్టపాడు అనంతపురం డిస్టిక్లో కోఆపరేటివ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి గారిని చంపారు. 29 ఏప్రిల్ 2015 రాఫ్తాడ్లో అనంతపురం డిస్టిక్ట్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సాయి ప్రసాద్ రెడ్డిని మర్డర్ చేశారు. అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో పిలిపించుకొని ఎంఆర్ఓ ఆఫీస్లోనే మంత్రి గారి కాన్స్టిట్యున్సీ. 14 అక్టోబర్ 2015 చింతకుంట విలేజ్ ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రాఘవ్ రెడ్డిని దారుణంగా చంపారు. శ్రీ సాంబయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గుంటూరు డిస్టిక్లో చంపారు. 28 అక్టోబర్ 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ బొగ్గవరపు వాసును నందిగామ కృష్ణా డిస్టిక్లో దారుణంగా చంపేశారు. 27 నవంబర్ 2014 వైఎస్ఆర్ లీడర్ ప్రభాకర్ నాయుడు గారిని పాలకూరు కర్నూలు డిస్టిక్లో దారుణంగా చంపేశారు. 30వ తారీఖు డిసెంబర్ 2014 ఆలం నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నెల్లూరు డిస్టిక్ట్ దారుణంగా చంపారు. 11 సెప్టెంబర్ 2014 చిన్నగార్లపాడు విలేజ్ గుంటూరు డిస్టిక్ట్ గోవిందరెడ్డిని కిరాతకంగా చంపారు. 14 ఏప్రిల్ 2014 తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ లీడర్ చంపారు. 15 మే 2015 కర్నూలు డిస్టిక్ట్ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వసంతరావును చంపారు. ఒకవైపున ప్రలోభాలకు లొంగకపోతే చంపుతా ఉన్నారు, మరోవైపున వాళ్ళ పార్టీ నాయకులు మీద ఉన్న కేసులను జీవోలు ఇష్యూ చేసేసి కేసును ఉపసంహరించుకుంటా ఉన్నారు. 132 జీవోలు గవర్నమెంట్ వ్యవస్థలను యంత్రాంగాలను ఇంత దారుణంగా ఉపయోగించి వ్యవస్థలను అవహేళన చేస్తూ ఉన్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి జైలుకు పోవాల్సిన కేసులు. పుష్కరాల్లో 29 మందిని తన షూటింగ్ కోసం చంపాడు. తన షూటింగ్ కోసం పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఇంతవరకు కేసులా. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపే కేసు అది. చిత్తూరులో లేబర్ను 26 మందిని కాల్చి చంపాడు. ఇంతవరకు కేసుల్లా. ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోవాల్సిన కేసు. అడ్డగోలుగా రాష్ట్రంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ల మాఫియా, ప్రతి విషయంలో అడ్డగోలు కరప్షన్ నుంచి సంపాదించిన ఈ డబ్బుతో అడ్డగోలుగా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డగోలుగా ఆడియో వీడియో టేపులతో దొరికిపోతే కేసుల్లా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోవాల్సిన కేసులు. చివరికి స్విస్ ఛాలెంజ్ అని ఆ పేరుతో మరో దారుణం చేస్తా ఉన్నాడు. అది కూడా తను జైలుకు పోవాల్సిన కేసు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్న ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్తా ఉన్నా. కనీసం గవర్నర్ గారన్న ఇంటర్ఫియర్ అయి జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ఆయన సోషల్ మీడియా మీద ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా రాస్తే
పోలీసులను పంపించి మరీ దారుణంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టులు కూడా ఖర్జూ గారు చంద్రబాబు నాయుడు గారి పాలనను అంతం చేయండి, ఆర్టికల్ 356ను ఎన్ఫోర్స్ చేయండి, ప్రెసిడెంట్ రూల్ తీసుకొని రండి, ఇక్కడ ప్రజాస్వామ్యం. ఏకంగా ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టులు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ను ఏకంగా ఈయన గవర్నెన్స్ మీద ప్రెసిడెంట్లకు ప్రధానమంత్రులకు లేఖలు రాసే దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. నిజంగా ఈ వ్యవస్థ బాగుపడాలి అంటే ఇట్లాంటి పెద్దోళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఈ వ్యవస్థను బాగుపరిచే దాంట్లో విచక్షణను చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులను జైలుకు పంపితే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు. ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.